బస్టాండ్ నుంచి కాశీకి రెగ్యులర్ గా బస్సెస్ లభిస్తాయి. ఈ బస్టాండ్ లో ఆలయం మరియు గంగా నది చేరుకోవడానికి షేర్ ఆటోస్ లభిస్తాయి. ఒకరికి 10 రూపాయలు చార్జ్ చేస్తారు. ఆటోస్ ఆలయం వరకు వెళ్ళవు, కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. మనం ముందు గంగా నదికి వెళ్లి తర్వాత ఆలయానికి వెళ్దాం. ఆటోస్ ఇక్కడ వసిని అమ్మవారు శ్రీకృష్ణుని చెల్లెలుగా చెబుతారు. మీ అందరికి శ్రీకృష్ణుని జననం గురించి తెలిసే ఉంటుంది. ఆ స్టోరీకి అమ్మవారి స్థల పురాణానికి లింక్ ఉంది. అదేంటో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మథురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశాపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్లైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెలకు పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. తను 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హుంకరిస్తాడు. కంసుడు దేవకి మరియు వసుదేవును రాజభవనంలోని నేలమాలిగలో ఉన్న చెరసాలలో బంధించి నిరంతరం నిఘా ఉంచాడు. దేవకి చెరసాలలో బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారి కంసుడు ఆ పిల్లవాడిని చంపేశాడు. ఇలా దేవకికి జన్మించిన 7 పిల్లలను చంపాడు. దేవకి వసుదేవులకు 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. ఆ బిడ్డే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలోనే నంద యశోదలకు పార్వతీదేవి అంశంతో ఆడపిల్ల జన్మిస్తుంది. కృష్ణుడు జన్మించిన వెంటనే ఆకాశవాణి నుండి ఒక స్వరం వాసుదేవుకి వినపడుతుంది. ఈ పిల్లాడిని మీ స్నేహితుడైన నందరాజు పాలించే గోకుల రాజ్యానికి యమునా నది మీద తీసుకువెళ్ళు. అతని భార్య యశోద ఇప్పుడే ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. మీ కుమారుడిని వారికిచ్చి వారి కుమార్తెను ఇక్కడికి తీసుకురా అని విడపడింది. దానిని అనుసరించి వసుదేవుడు చిన్ని కృష్ణుణ్ణి గోకులంలో నందుని ఇంటిలో ఉంచి వారి బిడ్డను తీసుకువస్తాడు. దేవకి వసుదేవులకు 8వ బిడ్డ జన్మించిందని తెలుసుకున్న కంసుడు ఆ బిడ్డను రాతిపై కొట్టి చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ పాప దేవి అవతారంగా మారింది. నిన్ను చంపేవాడు గోకులంలో పెరుగుతున్నాడు, నీ చావు తన చేతిలోనే ఉంటుందని చెప్పి అదృశ్యమవుతుంది. అలా అదృశ్యమైన అమ్మవారు ఈ వింధ్యాచలం పర్వతంపై వెలిసిందట. ఇదే పార్వతీదేవి వింధ్యవాసినిగా కొలువై ఉన్న ఆలయం. ఈ ఆలయం మన దేశంలోని శక్తివంతమైన ఆలయాల్లో ఒకటి. ప్రస్తుతం ఇక్కడ రిపేర్ వర్క్స్ జరుగుతుండడం